హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సుప్సన్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బొంబుడాయిలతో ఇగురు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. 3 ఉల్లిపాయలు 2 టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బొంబుడాయి ముక్కలండి, ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు. మసాలాకి వెల్లుల్లిపాయ, అల్లము, చెక్క, లవంగ, జీలకర్ర, ధనియాలు, చింతపండు గుజ్జు, అలాగే ఆయిల్. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి, ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మనం ఇలాగ దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీగా చేసి పెట్టుకున్న బొంబుడాయి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి అన్నీ కూడా తిప్పుకుందామండి. పచ్చిగా ఉన్నాయి కాబట్టి తిప్పుకుంటున్నాము. ఇవి కూరలో ఉడికిన తర్వాత మనం అసలు గరిటె పెట్టకూడదు. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం. సరిపడా కారము, అలాగే సరిపడా ఉప్పు, మనం ముందు చూపించిన ఆ మసాలా కూడా మిక్సీ పెట్టుకొని అది కొద్దిగా వేసుకోవాలి. చింతపండు గుజ్జు, పులుపు సరిపడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనము సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. మనకి ముక్కలో పులుసులో ఉడకాలి కాబట్టి ఒకసారి అంతా కూడా అలా కలుపుకొని అన్నీ సరిపోయినాయా లేదా అని ఒకసారి చూసుకుని మనం మూత పెట్టేద్దామండి. మరొకసారి తిప్పుదాం. ఇలాగా ఇలా ఉడుకుతూ ఉండగా మనం మూత పెట్టేద్దాం. ఒక పావు గంట సేపు బాగా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఉడికిందండి కూర. అయితే ఇంకా కొంచెం దగ్గరగా ఎగరాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసాక మరొకసారి ఉడికించుకుందాం. మరొకసారి ప్లేట్ తీసి చూద్దామండి. చూసారా ఫ్రెండ్స్, ఈసారి బాగా దగ్గరగా ఎగిరింది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బొంబుడాయిల ఇగురు. ఇది వండిన రోజు కంటే మరుసటి రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుంది.